నమస్కారం. అందరూ హ్యాపీ. ఆయన అక్కడి నుంచి అంటున్నారు, చూసారా పరదాలో అలా మొత్తం సినిమా చేశాను, ముందుకు వచ్చాను. సో కరెక్ట్ టైమింగ్, రైట్ టైమింగ్ కదా. అందరికీ నమస్కారం. వీళ్ళందరూ చెప్పినట్టు నా ఊరు వైజాగ్ కాదు, కానీ నాకు చాలా ఇష్టం ఉన్న ఊరు వైజాగ్. నేను అవునా, యాక్చువల్లీ నేను ఇన్సైట్ లో కూడా చూసాను, నా ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్ లో కూడా విశాఖపట్నం నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ 2017లో నేను ఫస్ట్ వైజాగ్కి వచ్చాను. దట్ ఈస్ ఫర్ ఉన్నదొకటి జిందగీ షూటింగ్. అండ్ ఐ స్టేడ్ హియర్ ఫర్ ఫ్యూ డేస్. సో నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, నాకు ఆ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఐ లవ్ దిస్ ప్లేస్. మీరందరూ చాలా లక్కీ ఇలాంటి ఒక మంచి ప్లేస్లో యు గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది. అండ్ ఇంకా పరదా గురించి ఏం చెప్పాలి, టీజర్ వచ్చింది నిన్న, అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న, అండ్ ఐ హోప్ యూ గైస్ సా ఇట్. ఆ విజువల్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్లో ఆ విజువల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. వి రియలీ హోప్ August 22nd మీరు అందరు వెళ్ళి సినిమా చూస్తారు. అండ్ వీ హోప్ దట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్, చాలా చాలా రియలిస్టిక్గా, చాలా ప్యాషనేట్గా మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది. అండ్ దయచేసి August 22nd మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ రాస్తున్నారు ఇది ప్రాపగాండా ఫిల్మ్ అని. ఏ ప్రాపగాండా లేదు, అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి. మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు, జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము. ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ద కవర్ ఇస్ గుడ్ బట్ ద ఫిల్మ్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్ గుడ్. సో ప్రవీణ్ గారు సినిమా బండి అండ్ శుభం తర్వాత ఈస్ డన్ అ ఫిల్మ్. సో ఆయన ప్రీవియస్ 2 ఫిల్మ్స్ లాగా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ విజయ్ గారు అండ్ శ్రీధర్ గారు, బోత్ ఆఫ్ దెమ్ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. సో ఆ కాంటెంట్ ని నమ్మండి, దాన్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ మీట్కి మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నేను ప్రవీణ్ కనపరేగుల. సో వైజాగ్ నాది కూడా. అందరూ ట్రైలర్ చూసారా అందరూ ట్రైలర్? సో ఎలా అనిపించింది, నచ్చిందా మీ అందరికి? యా. సో సో ఒక మంచి కంటెంట్ తీసాము. సో జనరల్లీ ఒకటి, మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఆదరిస్తారు. మనం లాస్ట్ ఇయర్ నుంచి మంచి హిట్స్ అన్ని, ఇప్పుడు కోర్ట్ సినిమా ఎంత బాగా ఆడిందో మీ అందరికి తెలుసు. సో బలగం ఎంత బాగా ఆడిందో, అంటే చిన్న సినిమాలు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. సో డెఫినెట్లీ పరదా సినిమా చాలా కొత్త కాన్సెప్ట్తో తీసాము. 3 స్టార్ యాక్టర్స్తో పనిచేశాను నేను. అనుపమ గారు, దర్శన రాజేంద్రన్ మలయాళంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్, అంటే జయ జయ జయ, హృదయం ఆ సినిమాలు చేశారు. సంగీత గారు మీ అందరికి తెలిసిందే. సో వీళ్ళు ముగ్గురుతోని ఒక డిఫరెంట్ ట్రావెల్ ఫిలిం, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో తీసిన ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నా ఒకటే నమ్మకం, నేను వైజాగ్లో పెరిగి పుట్టాను, ఇక్కడే పుట్టాను. సో మీ అందరూ ఎంకరేజ్ చేయాలి ఈ సినిమాని. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మలయాళంలో మంచి కంటెంట్ వస్తే ఇప్పుడు మంజుమూల్ బాయ్స్ ఎలా ఎంకరేజ్ చేసాం మనం, అంటే ఇప్పుడు సో అండ్ సో అని కన్నడ సినిమా ఎంకరేజ్ చేస్తున్నాం. సో జనరల్లీ మనం అందరూ అనుకుంటూ ఉంటాం కంటెంట్ సినిమాలు మలయాళంలోనే వస్తాయి అని అనుకుంటూ ఉంటాం కదా జనరల్లీ. కానీ మన తెలుగులో కూడా మంచి కంటెంట్ సినిమాలు వస్తాయి. ఇలాంటి సినిమాలు మీరు బాగా ఆదరిస్తే, మంచి డబ్బులు, కలెక్షన్స్ అన్ని మీరు తెప్పిస్తే, ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ చాలా ముందు ఉంటారు. చాలా చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఇంకా ఇలాంటి సినిమాలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో నెక్స్ట్ కూలీ, వార్ 2 సినిమాలు వస్తున్నాయి, దాని తర్వాత వీకే మాది వస్తుంది. సో ఇదంతా సినిమాల మంత్. సో డెఫినెట్లీ మా సినిమాని చూస్తారని ఐ హోప్. సినిమా అయితే చాలా ఖచ్చితంగా బాగుంటుంది. ఆ నమ్మకం అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. దిస్ ఇస్ విజయ్, పరదా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి నేను. మా నేటివ్ ప్లేస్ వైజాగే. చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ వచ్చి పరదా ప్రమోషన్స్ చేస్తున్నందుకు. August 22nd రిలీజ్ అవబోతుంది పరదా. చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము. ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను ఆనంద మీడియా అనే ఒక
ఒక బ్యానర్ పెట్టి నేను, విజయ్ గారు, శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురు కలిపి మొట్టమొదటి ప్రయత్నంగా ఈ పరదా సినిమా చేశాం. ఈయనది ఎలా వైజాగ్, నాది పక్కన ఉన్న విజయనగరమే, మా అందరికీ సుపరిచితమైన ప్రాంతం. ముఖ్యంగా మన దర్శకులు కూడా ఇక్కడ విశాఖపట్నమే, నేటివ్ ప్రవీణ్ గారు కూడాను. సో ఇకంతా మన ఉత్తరాంధ్ర టీంతో చేస్తున్న ఒక మంచి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ పరదా అనే సినిమాని మేమందరం కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుపమ పరమేశ్వరన్ గారు, దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ కలిపి చాలా ఇష్టంగా కష్టపడి చాలా చక్కగా తీసేది సినిమాని. మంచి అవుట్పుట్ వచ్చింది. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశాము, టీజర్ రిలీజ్ చేశాము, ట్రైలర్ రిలీజ్ చేశాము. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. మంచి జనాదరణ పొందుతూ ఉన్నాయి. రేపు 22వ తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి ఈ కొత్త ప్రయత్నాలకి, ఇటువంటి సినిమాలకి మీరు ముఖ్యంగా మీడియా పెద్దలందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళే విధంగా చూడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.